హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం చాలా ఎండలు ఉన్నాయి కదా బయట. మనకి చక్కగా మంచిగా కడుపు చల్లగా ఉండే టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ మిగతా కర్రీస్ ఏం తిన్నా కూడా అసలు ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనమాట. కాబట్టి ఇటువంటి కర్రీస్ అయితే మనకి బాగుంటాయి. ఉల్లిపాయ కర్రీస్ అవి కొంచెం చల్లగా ఉంటుంది మనకి కడుపు. సరే, ఇప్పుడు ములక్కాయ కోడిగుడ్డు వేసి కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. మనం దేంట్లో చేసుకుంటున్నామో అటువంటి కళాయి అయితే ఒకటి పాన్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు ఒక పావు స్పూను, మినపప్పు ఒక పావు స్పూను, జీలకర్ర ఒక పావు స్పూను, పచ్చిశనగపప్పు ఉంటే పచ్చిశనగపప్పు పావు స్పూన్ వేసుకోండి. ఇటువంటి ఇప్పుడు ఉల్లిపాయలు నేనైతే ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి వేసుకొస్తాను. ఉల్లిపాయ కర్రీ మనం ఎండాకాలం ఇటువంటి కర్రీస్ తిన్నట్లయితే మనకు కడుపు కూడా చల్లగా ఉంటుందండి. ఉల్లిపాయలు ఇట్లా కర్రీ చేసుకున్నట్లయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం ఈ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మీరు మగ్గనివ్వండి. పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసుకొని ఉల్లిపాయలు కలర్ కొంచెం చేంజ్ అవ్వాలండి. మరీ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం చేంజ్ అవుతే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఉల్లిపాయలను అయితే మగ్గనివ్వండి. ఎక్కువ వేసాం కాబట్టి అవి మనకు త్వరగా అయితే మగ్గిపోతాయి. ఇలా చేసుకోండి. ఈ సమ్మర్లో చాలా ఎండలు అయితే ఉన్నాయండి బయట. మీరు మంచి ప్రికాషన్స్ అయితే తీసుకోండి. బయటికి వెళ్ళకండి. ఎండకి వెళ్ళినట్లయితే మాత్రం వడదెబ్బ తగులుతుంది. ఇవన్నీ పచ్చిమిరకాయలు కూడా ఒక 3 పచ్చిమిరకాయల వరకు వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా మగ్గనివ్వండి. టమాటోస్ వచ్చి ఒక 4-5 వరకు తీసుకోండి. 4-5 టమాటాలు తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని వేయించి కూడా టమాటా మీద పై పూలు ఉల్లి వరకు కూడా మీరు చక్కగా టమాటా మెత్తబడిపోవాలండి. అంతవరకు కూడా మీ ఉల్లిపాయలు టమాటాలు రెండింటిని కూడా మగ్గనివ్వండి. ఇట్లా చక్కగా మీరు వేయించుకోండి. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ ప్రెగ్నెంట్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేనైతే ములక్కాయలు ఒక 2 ములక్కాయలు పెద్ద ములక్కాయలు ఇస్తున్నానండి. ఆ ములక్కాయలు శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకొని అవి కూడా యాడ్ చేస్తాను. ములక్కాయ టమాటా మనం ఉల్లిపాయ కూడా వేస్తాం. చక్కగా మనకి గుజ్జు వస్తుంది. కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ములక్కాయ అంటేనే మంచి టేస్ట్ కదా. ములక్కాయలలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయండి. మనకు మటను చికెను ఏ తినాల్సిన అవసరం లేదు. ఇట్లా ములక్కాయ తిన్నా కూడా మంచిదే. మనకి ములక్కాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ విధంగా అయితే ములక్కాయని అయితే మగ్గనివ్వండి. ములక్కాయలని ఉల్లిపాయలని టమాటాలని మగ్గనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి అయితే ఒక చిన్న స్పూన్ వరకు వేసుకోండి. టీ స్పూన్ అంటారు కదా, ఆ టీ స్పూన్ వరకు వేసుకోండి. ఎక్కువ మసాలాలు కూడా మనం ఎండాకాలం తినకూడదు కాబట్టి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇవ్వండి, ఇట్లా చక్కగా మగ్గనివ్వండి నూనెలో ములక్కాయల్ని. ఎగ్జాక్ట్లీ మనకైతే ఈజీగా అయిపోతుందండి, ఒక 10 నిమిషాల్లో కర్రీ. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఒక టేస్ట్ కోసం అయితే 2 వంకాయలు వేద్దామండి. వంకాయలను అయితే మామూలుగా అసలు ఎందుకు వేస్తున్నామంటే రుచి కోసం అయితే నేను వేసానండి. ఇప్పుడు మనం పులుసు కూరల్లో వంకాయ వేస్తాం, మీకు తెలుసు కదా. అలాగా పులుసు కూరల్లో మనం వంకాయ వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఒక 2 వంకాయలండి, ఎక్కువ వేయలేదు. టేస్ట్ కోసం అని 2 వంకాయలు వేసాను అనమాట. మీరు కూడా అలా వేసుకోండి. వంకాయలు ఇలా ములక్కాయ కూర చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా వంకాయలు అన్నీ మగ్గిపోయినాయండి. మనకి కారం కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం కూడా మీ ఇష్టం, ఎంత తింటే అంత. చాలామంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మీరు చూసి వేసుకోండి. సాల్ట్ కూడా అంతే, మీరు ఎంత తింటే అంత. మనం వేసిన స్పూన్ సాల్ట్ సరిపోతే ఉంచుకోండి, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇవ్వండి, ఇప్పుడైతే మొత్తం అయితే మనకి మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం చింతపండు, చిన్న నేల ఉసిరికాయ అంత చింతపండు తీసుకోండి. దాన్ని నానబెట్టేసి ఈ విధంగా పులుసు పోసేయండి. నేల ఉసిరికాయ అంటే మనకు పెద్ద ఉసిరికాయ అయితే కాదు, రాతి ఉసిరికాయ కాదు, నేల ఉసిరికాయ అని ఉంటుంది కదా, బుడ్డిగా ఉంటుంది. అంత ఉసిరికాయ చింతపండు సరిపోతుందండి. ఇలా పులుసు పోసి ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకు ములక్కాయ ఉడకాలి. మనం చేసేది పులుసు కర్రీ కాబట్టి మనకు ములక్కాయ ఉడకాలి. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసి ఎగ్స్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ని ఉడకబెట్టుకోండి. మీకు ఎన్ని ఎగ్లు కావాలంటే అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకోండి. ఈ విధంగా నీళ్ళు పోసిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసి కొత్తిమీరను కూడా ఒక గుప్పుడు కొత్తిమీర వరకు కూడా యాడ్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ మీరు ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఎందుకంటే ములక్కాయ మనకు బాగా ఉడికితేనే కర్రీ మంచిగా రుచిగా ఉంటుందండి. ఒక 6 మినిట్స్ వరకు ఉడకనివ్వండి కర్రీ. ఒక 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి. సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. అంతేనండి, చూస్తారు కదా చక్కగా పులుసుగా ఇంకా ఉడుకుతుంది. ఎగ్స్ వంకాయ వేయటం వల్ల మీకు అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి అయితే ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి, ఇంకా మీరు స్టవ్ తీసేసుకోవచ్చు. ములక్కాయ అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడిపోయిందండి. పర్ఫెక్ట్గా ములక్కాయ ఉడితే కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉడిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం. కరివేపాకు, డ్రై కరివేపాకు మీ దగ్గర ఉన్నట్లయితే ఇదిగోండి, ఇది డ్రై కరివేపాకు అనమాట. దాన్ని అలా పొడిలాగా జల్లుతున్నాను నేను. మంచి బాగా రుచిగా ఉంటుందండి. కొత్తిమీర కూడా ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసుకోండి. అంతేనండి, అద్భుతంగా ఉండే ములక్కాయ కోడిగుడ్డు టమాటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. దీంట్లో ఏం వేసాను అనేది చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూస్తే ఎంత రుచిగా ఉందో మీకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. మంచి వీడియోతో